వానలు ఊపందుకున్నాయి. వాటితో పాటే దోమలు కూడా. మరీ ముఖ్యంగా డెంగ్యూ దోమలు ఈ కాలంలో ఉధృతంగా పెరిగిపోతాయి. కాబట్టి వాటి బెడద లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే, ఈడిస్ ఈజిప్టి అనే దోమ ప్రధానంగా డెంగ్యూ వైరస్ను వ్యాప్తి చేస్తుంది. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ విపరీతమైన జ్వరం, భరించలేనంత తలనొప్పి, కీళ్ళు, కండరాల నొప్పులతో వేధిస్తుంది. కాబట్టి ఈ వైరస్ వ్యాప్తికి తోడ్పడే దోమలు ఇంటి పరిసరాల్లో లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం పూల తొట్లు, వాటి సాసర్లు, పాత టైర్లు, బకెట్లు, నీరు నిల్వ ఉండే వీలుండే పాత్రలన్నింటినీ ఖాళీ చేయాలి. అలాగే డ్రైన్లు, గట్టర్లో అవరోధాలు ఏర్పడి నీరు నిల్వ ఉండిపోకుండా చూసుకోవాలి. పొడవు చేతులు చొక్కాలు, ప్యాంట్లు ధరిస్తూ సాధ్యమైనంత మేరకు శరీరాన్ని కప్పి ఉంచే ప్రయత్నం చేయాలి. దోమతెరలు వాడుకోవాలి. కిటికీలు, తలుపులకి స్క్రీన్స్ బిగించుకోవాలి. మరీ ముఖ్యంగా దోమలు విజృంభించే సాయంకాలం వేళ తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి. ప్రతి కుటుంబం వారంలో ఒకరోజు పరిసరాల్లో నీరు నిల్వ ఉండే వీలుండే కంటికి కనిపించిన ప్రదేశాల కోసం గాలించి పనికి పూనుకోవాలి. కూలర్ల ట్రేలు, రిఫ్రిజిరేటర్లు, డ్రిప్ ఫ్యాన్లలో నీళ్లు లేకుండా చూసుకోవాలి. గార్డెన్, బాల్కనీల్లో వదిలేసిన ఖాళీ సీసాలు, డబ్బాలను తొలగించాలి. వానలు